ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి అఖండ 2 తాండవం. ఈ మూవీకి సంబంధించి ప్రీమియర్ షో చూడడం జరిగింది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ గాని టీజర్ గాని మీరు చూసుంటే ఈ మూవీ యొక్క స్టోరీని సింపుల్ గా ప్రొడక్ట్ చేయగలుగుతారు. బట్ నా పరంగా చెప్పుకోవాల్సి వస్తే స్టోరీ పాయింట్ ఏంటి? సో వేరే దేశం వాళ్ళు మన ఇండియా మీద దాడి చేయాలనుకుంటారు. ఏ విధంగా దాడి చేయాలి అని ప్లాన్ చేశారు అంటే, భారతదేశం యొక్క మూలాల మీద దెబ్బ కొట్టి, సో భారతదేశం వేరే దేశం మీద ఆధారపడేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. వాళ్ళ ప్లాన్ ని ఈ మూవీలో అఘోరా క్యారెక్టర్ ప్లే చేసిన నందమూరి బాలకృష్ణ గారు వాళ్ళ ప్లాన్ ని ఎలా అడ్డుకున్నాడు, అండ్ అలాగే సో వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాడు అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, బాలయ్య బాబు బోయపాటి వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన 4th మూవీ అయినప్పటికీ, బట్ ప్రీవియస్ మూవీస్ చూసినప్పటికీ ఈ మూవీలో కూడా సేమ్, అంటే నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్. మీకు గనక యాక్షన్ మూవీ ఇష్టమైతే, అది కూడా బోయపాటి అండ్ అలాగే బాలకృష్ణ గారు వీరిద్దరు కాంబినేషన్ వచ్చిన యాక్షన్ మూవీ ఇంకా ఇష్టమైతే ఈ మూవీని చూసేయచ్చు అనమాట. అంటే ఎలాంటి లాజిక్స్ గానీ ఎలాంటి స్టోరీని గానీ ఏమీ పట్టించుకోకుండా సింపుల్ గా చూసేయచ్చు. బట్ మనం మెయిన్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, మెయిన్ పాయింట్ ఏంటి, ఈ అఖండ పార్ట్ 1 లో మెయిన్ గా అఘోరా క్యారెక్టర్ అనేది చాలా బాగా అట్రాక్ట్ చేసింది. ఆ విధంగానే ఈ అఖండ 2 లో కూడా అఘోరా క్యారెక్టర్ ని ఆ అఘోరా క్యారెక్టర్ మీద వచ్చే సీన్సే మనకి చాలా బాగా ఇంప్రెసివ్ గా ఉంటాయి. సో మిగతా పరంగా చూసుకోవాల్సి వస్తే, మెయిన్ గా స్టోరీ పరంగా చూసుకోవాల్సి వస్తే, స్టోరీ పాయింట్ అనేది అంత బలంగా లేదు. పోనీ ఉన్న స్టోరీని ఏమన్నా సింపుల్ గా తేల్చేశారంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ స్టోరీ చెప్పడానికే సరిపోయింది. దానివల్ల ఫస్ట్ హాఫ్ అనేది సాగజతగా, లాగ్ గా, బోర్గా అయితే అనిపించింది అనమాట. స్టోరీ పాయింట్ అంత బలంగా లేదు. పోనీ స్క్రీన్ ప్లే ఉన్న బలంగా ఉందంటే, స్క్రీన్ ప్లే కూడా మనకి సింపుల్ గా పెట్టబుల్ గా ఉండిద్దని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మన బోయపాటి గారి డైరెక్షన్ బాగుందన్నమాట. ఎందుకంటే ఆయన డైరెక్షన్లు అండ్ అలాగే ఆయన క్రియేట్ చేసిన సీన్స్ అనేవి కొన్ని బాగున్నాయి. అవి ఏంటంటే, అది కూడా ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో హెలికాప్టర్ పేలిపోయి ఆ హెలికాప్టర్ కి సంబంధించిన రెక్కలైతే మనుషుల మీదకి వచ్చినప్పుడు మన బాలయ్య దానిని పట్టుకున్న విధానం అవునండి. అండ్ అలాగే అమ్మ సెంటిమెంట్ మీద వచ్చే సీన్స్ అవునండి. ముఖ్యంగా చెప్పాల్సి వస్తే, సో ఈ దేవాలయం గురించి, అంటే దేవుడి గురించి, ఐందవ ధర్మం గురించి చెప్పిన సీన్స్, ఆ డైలాగ్స్ అవనండి, క్లైమాక్స్ పోర్షన్ అవనండి, ఇంటర్వెల్ పోర్షన్ అవనండి, ఆయా సీన్స్ లో మన బోయపాటి గారి డైరెక్షన్ అనేది చాలా బాగుంది. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ బాగున్నప్పటికీ, బట్ బోయపాటి గారి యాక్షన్ సీన్స్ అంటే మనకు తెలిసిందే అనమాట. సో ఆ యాక్షన్ సీన్స్ అనేది కాస్త ఓవర్ గా అనిపించింది అనమాట. సో బోయపాటి గారు ఆ యాక్షన్ సీన్స్ ని రియాలిటీగా ప్రజెంట్ చేస్తే బెటర్ గా ఉండేది. ఇక అంతేకాకుండా ఇవన్నీ బాగున్నప్పటికీ, బట్ మూవీలో మనకు మెయిన్ గా కావాల్సింది డ్రామా, ఎమోషన్. అవే అంతగా వర్కౌట్ అవ్వలేదు అనమాట. అమ్మ సెంటిమెంట్ మీద వచ్చిన ఎమోషన్ అనేది వర్కౌట్ అయినప్పటికీ, బట్ మిగతా ఎమోషన్స్ కూడా వర్కౌట్ అవ్వాలన్నమాట. అవి ఏవి వర్కౌట్ అవ్వకపోవడం, సో డ్రామా కూడా అంత రియాలిటీగా ఉండకపోవడం, సో మూవీకి మనం డిస్కనెక్ట్ అయ్యే ఫీలింగ్ కలిగిద్దని చెప్పుకోవచ్చు అనమాట. ఇక అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, సంయుక్త మేనన్ క్యారెక్టర్ అవనండి, అండ్ అలాగే బజరంగి భాయిజాన్ మూవీలో చైల్డ్ క్యారెక్టర్ అయిన హర్షాలి క్యారెక్టర్ అవనండి, అండ్ అలాగే ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ అవనండి. ఆయా క్యారెక్టర్ లో వాటి మీద వచ్చే సీన్స్ బాగున్నప్పటికీ, ఆ క్యారెక్టర్ ఇంకా బాగా యూజ్ చేసుకుంటే బాగుండేది అనమాట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అఘోరాకిను ఆది పినిశెట్టి వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ సెకండ్ హాఫ్ కి హైలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఏంటంటే, మన ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ ని ఇంకా బాగా యూజ్ చేసుకుంటే బెటర్ గా ఉండేదని నాకైతే అనిపించింది అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ ఏంటి, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సో అంటే ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ఆ క్వాలిటీ అయితే కనబడుతుంది అనమాట. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, అంటే ఒక్క సాంగ్ అనేది నాకు సోగా ఉంది. అండ్ అలాగే మూవీ ఫస్ట్ హాఫ్ లో కూడా మన తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది నాకు సోగా ఉందన్నమాట. ఇక ఇంటర్వెల్ నుంచి మూవీ ఎండ్ వరకు సో మన తమన్ గారి బీజిఎం అనేది ఎక్సలెంట్ గా అయితే ఉంది. అండ్ అలాగే ఈ మూవీ పార్ట్ 2 కాబట్టి పార్ట్ 1 ని కంటిన్యూస్ గా తీసుకుంటూ వచ్చాడు. అంటే పార్ట్ 1 లో ఏ క్యారెక్టర్లు ఉన్నారో ఆ క్యారెక్టర్లకి కంటిన్యూస్ గా ఈ మూవీని తీసుకెళ్లిన విధానం నాకు కాస్త ఎంగేజింగ్ అనిపించింది. ముఖ్యంగా ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ కూడా ఈ మూవీకి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మెయిన్ గా బాలకృష్ణ గారు అఖండ రోల్ లో మళ్ళీ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు.
సో ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో మిగతా క్యారెక్టర్ విషయానికి వస్తే వాళ్ళ క్యారెక్టర్ కి అంత స్కోప్ అయితే లేదనమాట. సో దానివల్ల ఆ మిగతా క్యారెక్టర్స్ అనేవి నాకు సోసోగా అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా ఇదండి అఖండ 2 తాండవం మూవీ రివ్యూ. రివ్యూ నచ్చేటైతే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.